నా పేరు వర్షం వెంకట్ అండి. నేను ఎస్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు మేము వైజాగ్ ఫిన్ డిఎస్ఏ వెల్ఫేర్ నుంచి బ్లడ్ క్యాంప్ ఒక ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాలో మేము ఒక గ్రూప్ క్రియేట్ ఉంది. బ్యాంకర్స్, డిఎస్ఎస్, వెల్ఫేర్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అందులో దగ్గర 1250 మంది ఉన్నామండి. అఫీషియల్గా 6000 కుటుంబాలకు మేము ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా మాలో మేమే ఎవరికి బ్లడ్ అవసరమైనా సరే అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాకు మదర్ బ్లడ్ క్యాంప్ నుంచి మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ క్యాంపు సందర్భంగా మేము సిపి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా మరికొద్ది క్షణాల్లో ఆయన రావడం జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ క్యాంపులో సుమారుగా మేము 1000 మంది వరకు జాయిన్ అయ్యి దగ్గర మేము 200 నుంచి 300 మంది బ్లడ్ డొనేట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామండి. ఇది మేముగానే సొంతంగా ఆలోచించుకొని గత నెల రోజుల నుంచి అందరం కూడా వెల్ఫేర్ సభ్యులు కానీ, బ్యాంకర్స్ కానీ, డిఎస్ఎస్ కానీ అందరం కూడా కలిసి ఒక మాట మీదుగా మేము అందరం కలిసి ఈరోజు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇదే ఫస్ట్ క్యాంప్ అండి. గతంలో మేము చాలా మంచి కార్యక్రమాలు చేసాం. మాలో మేమే మజ్జిగ పంపిణీ చేసామండి సమ్మర్ టైంలో. అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఏదైనా మేము అందరం కలిసి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మాలో మేము చేసుకున్నామండి. ఈరోజు వెల్ఫేర్ని పాన్ ఇండియా లెవెల్లో మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా అందుబాటులో ఉండేది చేద్దామని మేము ఒక దృక్పథంతో చేసామండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఒక్కసారితో కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము చేయాలని పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నాం సార్. సో మాకు ముందుగా మీ మీడియా మిత్రులు మాకు ఇంత సపోర్ట్ చేసి ఈ యొక్క వెల్ఫేర్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పోలీసు వారు, అలాగే వీళ్ళందరూ కూడా మొత్తం మా సభ్యులందరం కూడా అహర్నిశలు కష్టపడి ఈ గ్రూప్కి ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేద్దామని చెప్పి సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసోసియేషన్ అండి. ఇందులో బ్యాంకర్స్ ఉంటారు, ఎన్బిఎఫ్సిస్ ఉంటారు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు, అలాగే ఏజెంట్స్ ఉంటారండి. అంటే మేము బ్యాంక్స్కి ఫైల్స్ ఏజెంట్స్ అందిస్తూ ఉంటారు, కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు. సుమారుగా 2000 మంది అఫీషియల్గా ఉన్నారండి. ఒక 5000 వరకు అన్అఫీషియల్గా వర్క్ చేస్తుంటారండి. మేమందరం కూడా ఒకటే బాటగా ఉంటామండి. ఇది బ్యాంకరు, డిఎస్ఏ లేకపోతే ఎన్బిఎఫ్సి అనుకోకుండా అందరికీ ఎవరికి కష్టం వచ్చినా అందరం ఒకే బాట మీద ఉంటూ ఈ యొక్క వెల్ఫేర్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఈ వెల్ఫేర్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఏదో ఒకటి చేయాలని ఆశతోనే, మేము స్వార్థం లేకుండా చేయాలని ఆశతో ఉన్నామండి. సో అలాగే వెల్ఫేర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. వెల్ఫేర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ కూడా పెద్దగా ఏమీ కాస్ట్ పెట్టట్లేదు. 500 రూపాయలతో వెల్ఫేర్లో జాయిన్ అయితే వాళ్ళకి 1000 రూపాయలు కట్టుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. ఈ ఇన్సూరెన్స్ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే, అటు హెల్త్, ఇటు రిస్క్ అన్ని విధాలుగా ఉపయోగపడేగా మేము చేస్తున్నాం సార్. సో అలాగే మా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే, ఈ యొక్క ఎన్బిఎఫ్సి, బ్యాంకర్స్, డిఎస్ఎస్ అందరికి కూడా మా యొక్క ముఖ్య విన్నపం ఏంటి, మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమనగా, మీరందరూ కూడా ఈ వెల్ఫేర్లో జాయిన్ అవ్వండి. 500 రూపాయలు మనకి పెద్ద ఎక్కువ కాదు అని, అంటే డబ్బు అనేది ఎక్కువే, కానీ 500 రూపాయలతో మీరు వెల్ఫేర్లో జాయిన్ అయితే వెల్ఫేర్ మీకు ముందుంటుంది. మళ్ళీ చెప్తున్నామండి, ఎవరికి కష్టం వచ్చినా వెల్ఫేర్ ముందుంటుందండి. థ్యాంక్ యూ.